ఓకే. సో, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, స్టూడెంట్స్ అందరూ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రతి వాయిస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ ఉందనుకోండి, స్ట్రింగ్స్ ప్లే చేయడానికి ఒక సిస్టమ్ ఉంటది. అలాగే సితార్ ఉందనుకో, సితార్‌ని ప్లే చేయడానికి ఒక సిస్టమ్ ఉంటది. అంటే ఫ్లూట్ ఉందనుకో, ఫ్లూట్‌ని ప్లే చేయడానికి ఒక సిస్టమ్ ఉంటది. ఎందుకోసం అంటే, ఫ్లూట్‌ని ప్లే చేసినప్పుడు ఫ్లూటు అది ఊది ప్లే చేస్తారు ఫ్లూట్. ఓకే. ఇది అదే స్ట్రింగ్స్ అనుకోండి, అసలు స్ట్రింగ్స్ అన్నది 100 వైలిన్‌లు కలిపితే వచ్చే సౌండ్ ఏదైతే ఉంటదో అది స్ట్రింగ్స్ అవుద్దనమాట. సో, అప్పుడు మనం ఏం చేయాలి, స్ట్రింగ్స్‌ని ప్లే చేస్తున్నప్పుడు అది మైండ్‌లో పెట్టుకోవాలి మనం. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ సంతూర్ ఉంది. సంతూర్‌ను వాయించినప్పుడు అది ఎలా ప్లే చేస్తారు సంతూర్‌ని? అది సంతూర్ మోడల్‌లో మనం ప్లే చేయగలగాలి. ఇప్పుడు సన్నాయి ఉంది. సన్నాయి ఎలా ప్లే చేస్తారో ఆ విధంగా ప్లే చేయాలి. అంటే బ్రాస్ ఉంది. బ్రాస్ లాగా ప్లే చేయాలి. అలాగే ఏ ఇప్పుడు ఇంకా కొన్ని ఉంటాయి. బ్రాసే కాదు, అలాగే గిటార్ ఉంటది. గిటార్‌లో మనం కొన్ని రకాలుగా వాడొచ్చు. బేస్ గిటార్ ఆ టైప్‌లో వాడొచ్చు. ఆ తర్వాత గిటార్‌ని పవర్ గిటార్ ఉంటది. పవర్ గిటార్. ఇప్పుడు మీరు చేయాల్సిందేంటంటే, కీబోర్డు అన్నిటిని ఒకటేలాగా ప్లే చేసేస్తే మన వర్క్ డెవలప్ అవ్వదు. సో, అప్డేటెడ్ స్టూడెంట్స్‌కి మాత్రమే చెప్తున్న క్లాస్ ఇది. అంటే ఇంటర్‌లోళ్ళు ఏయడం మొదలుపెట్టినోళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏ వాయిస్‌ని ఆ వాయిస్‌కి తగ్గట్టుగా ఎప్పుడైతే ప్లే చేస్తారో, మీరు దాన్ని బాగా ప్లే చేశారో చేయలేదన్నది పక్కనెట్టేసేయండి. కానీ ఆ మోడల్‌లో దింపడానికి ప్రయత్నం చేయాలి. దానికోసం మీరేం చేస్తారంటే, యూట్యూబ్‌లో ఒకరు వీడియోస్ ఉన్నాయి. ఆయన ఫారినర్ ఆయన వీడియోస్ మీరు చూస్తే ఆయన ఏం చేస్తున్నాడంటే ట్రంపెట్ ప్లే చేసే వాళ్ళని తీసుకొని వస్తున్నాడు. ట్రంపెట్ ప్లే చేస్తున్నాడు. అమెరికాలో ఉండి ఆయన నేర్పిస్తున్నారు ఆయన. ఓకే. అలాగే ఫ్లూట్లు ప్లే చేసే వాళ్ళని రప్పిస్తున్నారు. అలాగే బ్రాసులు ప్లే చేసే వాళ్ళని రప్పిస్తున్నారు. వాళ్ళు ప్లే చేస్తున్నప్పుడు అవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే వాళ్ళు ఎలా ప్లే చేస్తున్నారు అన్నది అబ్జర్వ్ చేయాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు మన కీబోర్డ్లో ఇవన్నీ వచ్చేస్తున్నప్పుడు వీటిలన్నిటిని మనం ఏం చేయాలి, కీబోర్డ్లో మనం ప్లే చేయాలంటే మరి అప్పుడు ఇవన్నీ చూడాలి కదా ఆ వీడియోస్. అస్తమానికి ఆ వీడియోస్ మనం ఏం చేస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి ఆ వీడియోస్ అస్తమానికి. ఆ వీడియోస్ అస్తమానికి ఎప్పుడైతే మనం అలా చూస్తూ ఉంటామో మనకేమవుతుంది, మనకి తెలియకుండానే ఆ ఫీల్ తీసుకొచ్చి మనం ప్లే